నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఐకేపీ పీఏసీఎస్ సెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ ఏ గ్రేడ్ ధాన్యాన్ని ₹2కి 389 మద్దతు ధరతో సన్నవడ్లకు ₹500 బోనస్, బి గ్రేడ్ ధాన్యానికి ₹2 369 మద్దతు ధరను ప్రకటించింది అని అన్నారు. రైతులు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యంతో తేమ శాతం 17% లోపులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆయన. అలాగే ప్రభుత్వం తరపున మార్కెట్కు వచ్చిన మొదటి గింజ నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేయబడుతుంది. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని హామీ ఇచ్చారు ఆయన. ఇక అకాల వర్షాలు వచ్చే సూచనలు ఉన్న నేపథ్యంలో రైతులు తమ ధాన్యాన్ని రక్షించుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ప్రాబ్లం రాదని చెప్పేసి కూడా మేము సూచన చేయడం జరిగింది. అధికారులు కూడా ఆ వైపుగా డ్రైవ్ చేస్తారు. ఈ సందర్భంగా రైతాంగానికి మొత్తంగా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, వివిధ దఫాలలో వడ్లను మనం ఈసారి వరి నాట్లను పెట్టినాం. కొంత ఒక వర్షాలు తక్కువ మోతాదులో ఉన్నప్పుడు 2 ఎకరాలు పెట్టినాం. వెంటనే అట్నే కంటిన్యూగా ఒక్కొక్క రైతు 5 ఎకరాలు 10 ఎకరాలు పెట్టుకుంటూ పోయింది. మ్యాచర్ చూసిన తర్వాత, మ్యాచర్ వచ్చిన తర్వాత నైట్కి నైట్ మళ్ళీ పచ్చొట్లు తీసుకొచ్చి దాని మీద పోయటం మూలంగా అక్కడ మిల్లు కాడ పోతే ప్రాబ్లం అవుతుంది. అట్లా చేయొద్దని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా చేస్తే మీ గన్ని బ్యాగుల మీద నెంబరింగ్ ఇస్తారు కాబట్టి ఆ ఒడ్లు ఏదైనా తేడా ఉంటే కూడా మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి మనము గిట్టుబాటు ధరను పొందుతున్నటువంటి క్రమంలో మనం ఆ మ్యాచర్ వచ్చినటువంటి వడ్లనే ఇవ్వాలి. అది మన ధర్మం కూడా భావించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సివిల్ సప్లై మంత్రి గారు ఎంత ధాన్యం వచ్చినా చివరి గింజ వరకు కొనాలనేటువంటి కమిట్మెంట్తో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉన్నారు. పోయినసారి రికార్డు స్థాయిలో ధాన్యం పండితే కూడా రికార్డు స్థాయి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఎక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా చూసినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రైతులు కూడా అకాల వర్షం ఉదయం మంచిగా ఉంటుంది, వాతావరణం సాయంత్రం సరైన వర్షాలు పడుతుంది కాబట్టి మీ రాసులకు టార్పాలు కప్పుకోవటం కానీ, సాయంకాలం కాగానే రాసులు కుప్ప చేసుకోవటం కానీ, మీ ధాన్యం కొనుగోలు అయ్యేంత వరకు కూడా కళ్ళానికి అందుబాటులో ఉండి వర్ష సూచన ఏమైనా కనిపించేస్తే మీరు రాసి పోసుకోవటం, దాని మీద టార్పాలు కప్పుకునేటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం వైపు నుంచి, ప్రజాప్రతినిధుల వైపు నుంచి, అధికారుల వైపు నుంచి, సెంటర్ నిర్వాహకుల వైపు నుంచి, అట్లాగే ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి ఎఫ్సిఐ నుంచి కానీ, సివిల్ సప్లై డిపార్ట్మెంటు, అట్లాగే మిల్లర్స్ నుంచి నిరంతరం కోఆర్డినేషన్లో మన నియోజకవర్గంలో వేగంగా ధాన్యం కొనడానికి మేము అన్ని రకాల జాగ్రత్తలు